హాయ్ హలో నమస్తే, నేను మీ గౌతమి. వెల్కమ్ టు మై ఛానల్ గౌతూస్ గలాట. నేను ఈరోజు మేతి చెమన్ చేయబోతున్నాను. చెమన్ అంటే పన్నీర్ అని అర్థం. మెంతికూర అండ్ పన్నీర్ కాంబినేషన్తో చపాతీ, పుల్కా, రోటీ దేంట్లో అయినా అదిరిపోవాల్సిందే. ఎలా చేయాలో చూసేయండి. ముందుగా ఒక కడాయి తీసుకుని దాంట్లో 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడి అయిన తర్వాత 1 స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసుకున్నా. తర్వాత అల్లం వెల్లుల్లి అండ్ టొమాటో పేస్ట్ వేసుకున్నాను. టొమాటోస్ 2 to 3 తీసుకుంటున్నాను నేనైతే ఇక్కడ. నెక్స్ట్ అదే జార్లో ఒక 3 ఆనియన్స్ వేసి పేస్ట్ చేసుకుని వేసుకోవాలి. కుక్ చేసేటప్పుడు టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకదాని తర్వాత ఒకటి పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకుంటేనే కర్రీ అనేది చాలా మంచిగా వస్తుంది. తరువాత పసుపు అండ్ సాల్ట్ వేసి బాగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు, ఆయిల్ పైకి సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ జీలకర్ర పొడి, ధనియాల పొడి అండ్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ యూస్ చేసిన పౌడర్స్ అన్నీ కూడా హోమ్ మేడ్, నేనే చేసుకున్నాను ప్రతిదీ కూడా. ఆల్రెడీ గరం మసాలా రెసిపీ మన వీడియోస్లో ఉంది, ఎవరన్నా చూడకపోతే కనుక వెళ్ళి చూసేయండి. నెక్స్ట్ మెంతికూర. మెంతికూరని కాడలు ఏమీ లేకుండా ఓన్లీ ఆకు మాత్రమే వేసుకోవాలి, లేకపోతే కనుక చేదు వస్తుంది. వీక్లీ అట్లీస్ట్ 1 to 2 టైమ్స్ లీఫీ వెజిటబుల్స్ ఉండేలా చూసుకోండి మీ డైట్లో. కమింగ్ టు మేతి, బ్లడ్ షుగర్ లెవెల్స్ని అండ్ వెయిట్ని మేనేజ్ చేస్తుంది. కాన్స్టిపేషన్, బ్లోటింగ్ అండ్ హార్ట్ బర్న్ని తగ్గిస్తుంది. అండ్ న్యూ మామ్స్కి లాక్టేషన్లో కూడా సపోర్ట్ చేస్తుంది. మెన్స్ట్రల్ క్రాంప్ నుండి కూడా రిలీఫ్ ఇస్తుంది. స్కిన్ అండ్ హెయిర్కి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ నేను రెసిపీ స్టార్ట్ చేసే ముందలే క్యాష్యూస్ని నానబెట్టుకున్నాను. ఇప్పుడు పేస్ట్ చేసి వేసుకుంటున్నాను. క్యాష్యూ పేస్ట్ వేయటం వల్ల కర్రీకి మంచి స్మూత్ టెక్స్చర్ వచ్చి టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. కాసేపు కుక్ చేసుకోవాలి. కుక్ అయిన తర్వాత వాటర్ వేసుకోవాలి. వాటర్ బాయిలింగ్ వచ్చాక కారం వేసుకొని ఇంకాసేపు కుక్ అవ్వనివ్వాలి. నెక్స్ట్ పన్నీర్, తురిమిన పన్నీర్ వేసుకోవాలి. నేనైతే హోమ్ మేడ్ పన్నీర్ యూస్ చేస్తున్నాను. మీకు తెలుసా, పన్నీర్ ఇస్ ద మోస్ట్ అడల్టరేటెడ్ ఫుడ్ ఇన్ ఇండియా. సో మ్యాక్సిమం ఇంట్లో చేసుకోవడానికే ట్రై చేయండి. నేనైతే ప్యాక్డ్ ఫుడ్ మానేశాను మ్యాక్సిమం. అండ్ వెజిటేరియన్స్కి అయితే ఇది ఎక్సలెంట్ ప్రోటీన్ సోర్స్. నెక్స్ట్ కొంచెం ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఘీ ఇక్కడ వేస్తున్నాను. అండ్ కమింగ్ టు పన్నీర్ ఈజ్ ఎ సూపర్ ఫుడ్. మజిల్ గ్రోత్కి, రిపేర్కి, బోన్స్ అండ్ టీత్ స్ట్రెంథనింగ్కి, వెయిట్ లాస్కి, బ్లడ్ షుగర్ లెవెల్స్ని మేనేజ్ చేయడానికి, ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి అండ్ డైజెస్టివ్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. అండ్ దెన్ నేను కసూరి మేతి కూడా యాడ్ చేసుకున్నాను. అట్ లాస్ట్ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి. నేను ఇది కూడా ప్యాక్డ్ అయితే యూజ్ చేయట్లేదు, ఇంట్లోనే పాల మీద ఉన్న మీగడ్ని వేసుకుంటున్నాను. అండ్ దట్స్ ఆల్. స్టవ్ ఆఫ్ చేయటమే, మేతి చెమన్ రెడీ అయినట్టే. ఇలా హెల్దీగా, ఈజీగా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మనం మేతి చెమన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు.